శ్రీ గురుదత్త జయ గురుదత్త. కాషాయ వస్త్రం కరగండధారిణిం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జయ గురుదేవదత్త. సిద్ధమంగళ స్తోత్రం ఎవరి దగ్గర విన్నా సిద్ధమంగళ స్తోత్రం, ఎవరి ఇంట్లో విన్నా సిద్ధమంగళ స్తోత్రం. సిద్ధమంగళ స్తోత్రం నిజంగా సిద్ధులు సైతం చదివే స్తోత్రాన్ని ఈరోజు నిజంగా మానవ రూపంలో మనం అందరి దగ్గర చదివిస్తున్న ఆ శ్రీపాదుడికి శతవేల కోటి కృతజ్ఞతలండి. ఈరోజు మీకు ఒక అత్యంత అద్భుతమైన ఒక నిజంగా పైకి వేషధారణాల ఉన్న ఒక లోపలంత అవధూత స్థితిలో ఉన్న చిన్న వయసులో అంత దత్తభక్తి కలిగిన ఒక మా కూతురు శిరీష, అంటే దత్తుడిచ్చిన కూతురు అనమాట. అంత చిన్న వయసులో తన భక్తి ఎలా కలిగింది, సిద్ధమంగళ స్తోత్రంతో ఎలా కనెక్ట్ అయింది, తన మాటల్లోనే విందాం ఈరోజు. ఎందుకంటే ఈరోజు గురువారం అనుకోకుండా నా దగ్గరికి వచ్చిన తన బల్లార్లో ఉంటుంది. ఆయన ఈరోజు అనుకోకుండా స్వామివారు ఇక్కడ తీసుకొచ్చారు మన ఇంట్లో. ఆ యొక్క ఎనర్జీస్ కోసం ప్లస్ నా కోసం వచ్చానమ్మా అని చెప్పి సడన్గా సర్ప్రైజ్ చేసింది అనమాట. సరే, తన్నోడితోనే ఈ సిద్ధమాలతో చాలా అద్భుతంగా పాడుద్ది. ఆ తర్వాత దత్తుడి గురించి ఎక్కడ దత్తక్షేత్రంలో తనే ఉంటుంది. అంత ఇది అంత చిన్న వయసులో తనకి ఎలా కలిగింది, తన పాప కూడా అంత అద్భుతంగా భక్తి అబ్బింది, తనకి ఏ విధంగా కలిగిందో తన్నోడి ద్వారా విందాం. శీర్ష ఒకసారి రమ్మ, మన వాళ్ళందరికీ చక్కగా మంచి విషయాలు చెప్పమ్మా. కూర్చోరా. జయ గురుదత్త. జయ గురుదత్తమ్మ. సాయిరామ్. జయ గురుదత్త. నాన్న, నీకు భక్తి ఎలా కలిగింది, సిద్ధమాలతో చాలా ఇష్టము, ఇవన్నీ మన వాళ్ళందరి కోసం పంచుకుంటామని చెప్పు. ముందుగా అమ్మ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. జయ గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపంచి. అమ్మ, నాయనమ్మ గారు ఫస్ట్ నుంచి ఈ దత్త సాయి సాంప్రదాయంలో ఉన్నారు. అయితే చిన్నప్పుడు మేము కేవలం నాయనమ్మ గారు భజన చేయడానికి వెళ్ళేవారు ఇంటింటికి గురువారం. అయితే ప్రసాదాల కోసం మా బాబాయ్ పిల్లలు మేము వెళ్ళేవాళ్ళం తినడానికి. కేవలం ప్రసాదాలే. బాబా అంటే కనెక్ట్ అయ్యాం, కానీ దత్తుడు అంటే స్వామి మాకు అసలు తెలియదమ్మా. ఆఫ్టర్ నా మ్యారేజ్ అయినాక స్వామివారు శ్రీ గురు చరిత్ర బుక్ ఇచ్చారు నాయనమ్మ గారు నాకు. ఇప్పుడు నాకు స్వామి తెలియదు, ఓన్లీ నేను బాబా వారి బుక్సే తీసుకున్నాను. నాకు వద్దు అని ఇచ్చేసా బుక్. అలా ఇచ్చేసాక నేను వెళ్ళాక మేము రాయచూరులో ఉండేవాళ్ళము. వెళ్ళినాక నాకు హెల్త్ బాగోలేదమ్మా. అప్పటికే బాబా పారాయణలు అన్నీ చేసుకుని నేను బాగానే ఉండేదాన్ని. అయితే సడన్గా నాకు హెల్త్ ఏమంటే కిడ్నీ కొంచెం ఇన్ఫెక్షన్ అయింది. చాలా ట్రీట్మెంట్ చేసుకున్నాను, కాళ్ళు అవి బాగా వాసిపోయి ఏం చేసినా నాకు తగ్గట్లా. అక్కడ మా ఇంటి పక్కన లక్ష్మి గారని ఉండేవారు, వాళ్ళు పంచదేవ పహాడ్ గురుపురం వెళ్తూ ఉండేవారు. ఆవిడ నన్ను చూసి, శిరీష నేను చూస్తుంటే నాకు ఎప్పుడో చూసినట్టుందమ్మా, ఏదో జన్మలో అనుబంధం ఉన్నట్టు అని చెప్తా ఉండేది. వేరే వాళ్ళు పక్కన వాళ్ళు అనేవారు, లేదమ్మా లక్ష్మి గారు అసలు ఎవరితో మాట్లాడరు శిరీష, నీతో ఏంటి అంత చనువుగా అంత మాట్లాడుతుంది అనేవారు. అలా కొంచెం పరిచయం అయింది మాకు. ఒకరోజు సడన్గా ఆవిడ వచ్చి మా ఇంటికి రమ్మ శిరీష, మా ఇంటికి రమ్మ. ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదు. అప్పుడు కూడా మా నాయనమ్మ గారే వచ్చి నాకు వంట చేసి పెట్టడం, మా పిల్లలంతా ఆవిడే చూసుకునేవారు. అనుకోకుండా వాళ్ళ ఇంటికి ఒక రోజు వెళ్ళాను నేను, నాకు హెల్త్ బాగాలేదు. ఆవిడ ఇన్వైట్ చేసి ఇలా ఒక బెడ్షీట్ వేసి బుక్స్ ఒక బ్యాగ్ తీసుకొచ్చి బుక్స్ అన్నీ పెట్టారమ్మా. ఆవిడ బుక్స్ అన్నీ పెడితే శ్రీ గురు చరిత్ర, మన బాబా బుక్స్ మొత్తం అన్నీ పెట్టారు. దాంట్లో నీకు ఏది కావాలో తీసుకో బంగారం, ఏది కావాలో పారాయణ చేసుకో అని చెప్పారు. నేను అన్నీ తీసి లాస్ట్కి శ్రీ గురు చరిత్ర పట్టుకున్నాను. ఏదైతే మా నాన్నమ్మ ఇచ్చి నేను తిరస్కరించానో అదే బుక్ నా చేతికి వచ్చింది. సడన్గా నేను కొన్ని పేజెస్ చూసి గురు చరిత్ర చదివి 2 అధ్యాయాలు నాకు కనెక్ట్ అయింది. బాగా హెల్త్ బాగా అస్సలు బాగా, అప్పుడు కూడా ఫీవర్గా ఉంది నాకు. అయితే లక్ష్మక్క నేను ఈ బుక్ చదువుతానంటే ఆవిడ అన్నారు, అమ్మ నేను ఇది పారాయణ చేసే బుక్ రా, పారాయణ చేసేది ఎవరికి ఇవ్వకుండా నీకైతే నేను ఇస్తాను, తీసుకో, సప్తాహ పారాయణ ఇది ఎలా చెయ్యాలి నువ్వు చేసుకుని నాకు తెచ్చిచ్చేయన్నా అన్నారు. సరే అని నేను తీసుకుని వెళ్ళానమ్మా. ఆ రోజు మండే ఏమో. నేను ఇంకా మిగిలిన అధ్యాయాలు కూడా నాకు చదివేసుకుని ఎప్పుడెప్పుడు పారాయణ చేయాలా. నాకైతే హెల్త్ బాగా, జ్వరము, కాళ్ళేమి ఇంత లావు, ట్రీట్మెంట్ తీసుకుంటున్న టాబ్లెట్లు. అయితే నేను థర్స్డే పారాయణ స్టార్ట్ చేశాను. ఫస్ట్ వినాయకుడి పూజ, షోడశోపచార పూజ, తర్వాత బాబావారి పూజ. నా దగ్గర చెప్పాలంటే దత్తాత్రేయ స్వామి వారి ఫోటో కూడా ఒక్కడు కూడా లేదమ్మా. అప్పుడు వల్లభాపురంలో మేము వల్లభాపురం వెళ్ళాం, గురుపురం వెళ్ళలేదు. అప్పుడు సైడ్కి వెళ్ళా, చిన్న పుస్తకం ఉంది ఒకటి, ఆ పుస్తకమే పెట్టుకుని స్వామివారిని ఆ రూపంలో కొలుచుకుంటే పారాయణ చేశాను. కార్తీక మాసం అమ్మ అది. నేను పారాయణ మొదలు పెట్టానమ్మా. ఉదయం సాయంత్రం చక్కగా 2 పూట్ల పూజ,
నాకు ఉన్న దాంట్లో నైవేద్యం పెట్టుకుని హెల్త్ బాగోపోయినా ఏ మాత్రం ఒక్కరోజు కూడా నాకు హెల్త్ లో ఏమీ తేడా రాలా. దాంట్లో చదువుతుంటే ఈ కుష్ఠరోగం తగ్గించాడు స్వామి, ఇది తగ్గించాడు, అది తగ్గించాడు, ఇంత ఉంది కదా త్తండ్రి, నువ్వేంటి నాకు ఇంకా ఏ రోగము తీట్లా, ఇంకా ఎక్కువైపోతుంది. స్వప్నాలు మాత్రం ఒక పెద్ద వర్ణశాలలోంచి ఇలా జటలు వేసుకుని స్వామివారు వచ్చినట్టు త్రిశూలం అవి కళలు వచ్చాయి. నాకు అప్పుడు తెలియవయ్యి ఇది స్వామివారం తెలీదు. కరెక్ట్ అయిపోయిందమ్మా బుధవారం రోజు. నేను గురువారం స్వయం పాకం ఇద్దామని అక్కడ శివాలయం ఉంటే అన్నీ తీసుకుని పట్టుకుని వెళ్ళాను. పూజారి గారికి ఇచ్చి ఇంటికి వచ్చా. వచ్చేటప్పటికి అమ్మ నాకు కాళ్ళు నీరు పట్టింది పోయింది, నా నోరు చేదు పోయింది, జ్వరం పోయింది, ఏమీ లేదు. అద్భుతం అంటే అద్భుతం అమ్మ. నాకు ఆ విషయం 2013లో జరిగింది. నేను ఇప్పటికీ స్వామివారి పాదాలు వదలలేదమ్మా అసలు. నాకు ఇంకప్పటి నుంచి ఎన్ని లీలలు, ఎన్ని అనుభవాలంటే నేను అస్సలు చెప్పలేను. కొల్లలమ్మా నిజంగా. నేను అస్సలు ఇంకా బాగా నమ్మ ఇంక నేను చెప్పలా. ప్రతి విషయము ఇంక చెప్పుకోలేమని ఉన్నాయమ్మా. మీతో కూడా నాకు పరిచయం, శ్రీనివాస్ గారు చెప్పడం. అమ్మ అయితే ఇంకా అమ్మే ఒక శ్రీపాదుడు, అమ్మే దత్తుడు, అమ్మే నృసింహస్వామి. అంత పాజిటివ్ ఎనర్జీ అమ్మవారి ఇంట్లో. నేను కలవాలని యాక్చువల్గా వచ్చాను అమ్మవారిని. చాలా ఎనర్జీ ఉందమ్మా ఇంట్లో, అసలు చెప్పలేను. శ్రీపాద స్వామి సిద్ధమంగళం కూడా అంతేనమ్మా. నేను 108 సిద్ధమగళం చాలా అద్భుతంగా చేస్తావు కదమ్మా. సిద్ధమగళం చదవడం వలన నీకు ఏమన్నా వేలు జరిగాయా, లేదంటే అవధూతుల యొక్క అనుగ్రహం ఉంటుంది. ఎందుకంటే దత్తులు పట్టుకున్నావు, ఆ యొక్క ఇది కనెక్ట్ ఉంటుంది. అలాగే సిద్ధమంగళ స్తోత్రం నువ్వు అత్యంత అద్భుతంగా చేస్తావు. నీ పిల్లలతో చదివిస్తావు, అలాగే నీ ఫ్రెండ్స్తో చదివిస్తావు. చాలా నీ గురించి విన్నాను. అలాగే నువ్వు గుడివాడలోనే ఉన్న సంగతి కూడా నాకు తెలియదు. 6 ఏళ్ళు గుడివాడలోనే ఉండి అయినా సరే దత్తభక్తులను కలవలేకపోయాం. అంటే రుణానుబంధం ఎప్పుడు వస్తుందో అప్పుడు మాత్రమే కలగలుగుతాం. అది కూడా స్వామి అనుగ్రహం ప్రకారమే. జస్ట్ మీరు ఊరేళ్ళకు ముందు ఒక 1 year ముందు మన ఇంటికి రావడం, సిద్ధమవడం జరిగింది. అయితే సిద్ధమంగళ స్తోత్రం నీకు దాని మూలాన ఏమన్నా లాభాలు జరిగాయా? చాలా జరిగాయి. ఒకసారి చాలా మహిమలు జరిగాయి. అవి ఎలా అంటే, ఒకసారి నాకు మా పాపకి మార్క్స్ తగ్గిపోతున్నాయి, బాగా తగ్గుతున్నాయి. పిఠాపురం దర్శనం చేసుకొచ్చాం. సోమవారం వేడుకున్నా, ఏంటి తండ్రి పాపకి ఎంత చదివినా మార్క్స్ తక్కువ వస్తున్నాయి, మార్క్ ఏమీ కోరేదాన్ని కాదు, హెల్త్ క్యూర్ అయిన కాడి నుంచి ఇది ఇవ్వది ఇవ్వని, అయితే చూసుకో కొంచెము అని బాధ్యత ఆయనకు అప్పచెప్పాను. ఇంటికి వచ్చాక నాకు అనిపించింది సిద్ధమంగళం నేను ఇలా 108 చదవాలి అన్నట్టు అనిపించింది. అలా నేను 5 days 108 సార్లు అలా రోజు చదివేదాన్ని. పాప మార్క్స్ లో చేంజ్ వచ్చింది. పాప దత్తస్తవం పట్టుకున్నప్పుడు పెద్ద పాప అదొకటి. అలాగే చాలా లీళ్ళు ఉన్నాయమ్మ. నాకు ఎలా అంటే కోరికలు కాకుండా స్వామివారం చూడాలని ఆశ, చాలా ఆశ అయితే నాకు పిచ్చి పట్టేదన్నమాట. స్వామిని చూడాలి, స్వామితో మాట్లాడాలి. గురుచరిత్ర అంటే ప్రాణం. అధ్యాయం చదివినప్పుడల్లా నేను చదివేది అక్కడ కళ్ళల్లో కనపడిపోద్దమ్మా నాకు. ఆ జరిగిందంతా అక్కడ ఇలా జరిగింది, అలా జరిగిందని. శ్రీపాద చరిత్ర కూడా నేను ఫేస్బుక్లో చూసి నాకు పోస్ట్ చేసేవారు ఒకళ్ళు, రోజు అది చదివేదాన్ని. అలా శ్రీపాద చరిత్ర అనుకోకుండా శ్రీనివాస్ గారు మా ఇంటికి రావడం, శ్రీపాద స్వామి చరిత్ర బుక్స్ ఆయనేనమ్మా. అంతకు ముందు నా దగ్గర ఉంది, చదువుతున్నాను. మా ఆయన అయితే వినాయక చవితికి, దీపావళికి అన్ని అలంకారం చేసి దీపం పెట్టమంటే పెట్టేవారు కాదు, అసలు పెట్టేవారు కాదు. శ్రీనివాస్ గారు వచ్చాక శ్రీపాద స్వామి చరిత్ర ఆయన చేతిలో పెట్టారమ్మా. అందరూ ఉంటాం ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా, ఒక్కొక్క తప్పులు చేస్తాం, అది కాదు ఇది కాదు, మీరు చదవండి అని కళ్ళల్లో చూసి చెప్పారు. అంతే, మరి ఏం మార్పో తెలియదు. ఆయన ఇంగ్లీష్ మీడియం 7th చదివారు, తెలుగు రాదు. అలాంటిది పట్టు విడవకుండా ఆయన నాన్ వెజ్ తినేవారు. నాన్ వెజ్ లేకుండా ముద్దు దిగేది. ఇప్పుడు నాన్ వెజ్ మొత్తం పెట్టు. శ్రీపాద స్వామి చరిత్ర మొత్తం చదివారు 2 సార్లు. పిఠాపురం దర్శించుకున్నారు, గాణగాపురం. ఆయన నాకన్నా దత్తభక్తులయ్యారు. ఆ మహిమ ఏంటో నేను చెప్పలేనమ్మా అసలు. సిద్ధమంగళం ద్వారా నాకు చాలా చాలా జరిగాయి. చాలా అవి కొన్ని అయితే చెప్పలేను, ఒకటైతే చెప్తాను. ఇలాగే ఒకసారి బాగా అప్పుడు మీ ఇంటికి కూడా వచ్చాను నేను. మీరు మీ ఇంట్లో కూడా పారాయణ, మన ఇంట్లో పారాయణ 108 సార్లు. ఆ రోజు నేను అంతకుముందు సంకల్పం చేసుకున్నా, నిన్ను చూడాలంటే నాకు స్వప్నంలో బాగా దర్శనమిస్తారు. శ్రీపాద స్వామి బాగా దర్శనమిస్తారు. ఇంకా చూడాలని, రియల్ గా స్వామిని చూడాలి. అసలు నాకు ఇంకా అది పిచ్చి అంటే బాగా పట్టేదమ్మా. ఎలా భక్తి అయితే ఎలా చూడాలి, ఎలా ఏం చేస్తే స్వామిని చూడగలుగుతాం, మనం ఏం చెయ్యాలి స్వామిని చూడాలంటే నేను సంకల్పం చేసుకున్నా. నాకు పిఠాపురం వెళ్ళొచ్చాం అప్పుడే. నిన్ను చూడాలంటే ఎలా, నీతో మాట్లాడాలంటే ఎలా, ఇన్ని లీలలు చేస్తున్నావు, శ్రీపాద చరిత్ర చదువుతుంటే అసలు కళ్ళల్లో కనపడుతున్నావు, నిన్ను చూడాలంటే సంకల్పం చేసుకున్నాను.
108 సార్లు 11 రోజులు నేను రోజు సిద్ధమంగళం చదువుతాను. నువ్వు నాకు దర్శనం ఇవ్వాలి పెట్టుకున్నాను. ఫస్ట్ రోజు అయింది, రెండో రోజు అయింది, వారం 10 రోజులు అయిపోయింది. 11వ రోజు వచ్చిందమ్మా స్వామివారి సిద్ధమంగళం. ఈ రోజు లాస్ట్ పుట్టప్పుడైతే నాకు స్వప్నంలో రోజు కనిపించేవారు, అలా రోజు కాదు అప్పుడప్పుడు కనిపించేవారు. అలాంటిది 10 రోజుల్లో ఒక్క రోజు కూడా ఆయన దర్శనం ఇవ్వలేదు నాకు. ఏంటి తండ్రి, నాకు గొంతుకు కూడా నొప్పిపోతుంది, నువ్వేంటి నాకు దర్శనం ఇవ్వేంటి అసలు అనుకున్నాను. అప్పుడు ఏం చేశారు స్వామి, ఆ రోజు లాస్ట్ డే మన ఇంట్లో సిద్ధమంగళ స్తోత్రం మీరు పిలిచారు అమ్మ రాని. నేను వచ్చా, ఇంట్లో సిద్ధమంగళం 108 సార్లు చేసి నిర్మలమ్మ వంటికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాం. ఇక్కడ కూడా మనందరం సిద్ధమంగళం చేస్తాం చక్కగా. ఇప్పుడు భోజనాలు అవి చేసి వెళ్ళా. ఆ రోజమ్మ లాస్ట్ రోజు పడుకున్నా స్వప్నంలో. అది పంచదేవ పహాడమ్మ, పెద్ద స్టేజ్ వేశారు, అన్ని కుర్చీలు, ఎవ్వరూ లేరు. స్వామివారి ఇలా కూర్చుంటారు కదా, ఆయన పైన పెట్టుకుని ఇలాగా కూర్చున్నారు. ఏయ్ అని ఒక్క కేకేశారమ్మా, అంతే. ఆ స్వప్నం అలా వచ్చింది. మాట్లాడినట్టే కదా కనిపించారు, దర్శనం అయింది. ఇంకా మనసు నిండిపోయేది, చెప్పలేని అనుభూతి, అది చెప్పలేమమ్మా. అందుకే మన శ్రీపాద చేతామృతంలో సిద్ధమంగళ స్తోత్రం చదివిన చోట శ్రీపాద వారు గుప్త రూపంలో ఉండి సూక్ష్మంలో వింటారు. అలాగే ఇది చదివితే అంటే దత్త యొక్క అనుభవం కలుగుతుంది, హస్త స్పర్శ దర్శన భాగ్యం మనకు కలుగుతుంది అన్న. మీకు హస్త భాగ్యం, అలాగే ముట్టుకునే భాగ్యం, దర్శన భాగ్యం, మాట్లాడే భాగ్యం అన్నీ పొందారు కదా. కాబట్టి మన వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు సిద్ధమంగళం గురించి ఒకసారి చెప్పండి. ఎవరైనా సరే ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే మాత్రం మీరు చాలా ధన్యులండి. అమ్మవారి వీడియో ఏది చూసినా మీరు ధన్యులే, నిజం చెప్పాలంటే. దత్త అనలేమంట, అన్నామంటే స్వామివారి అనుగ్రహం మనకి సంపూర్ణంగా ఉన్నట్టే. కానీ ఇది కలికాలం కదా, కలిమాయలో పడిపోతాం మనం. ఆ మాయలో పడకుండా ఉండాలంటే ప్రతినిత్యం మీరు నామస్మరణ, దత్త నామస్మరణ చేయండి చాలు. సిద్ధమంగళం మీకు వీలవ్వకపోతే కనీసం ఒక్కసారైనా చదవండి. రోజు రోజు మీరు ఆయనే మిమ్మల్ని ఎలా ఏ మార్గంలో ముందుకు నడిపించాలో ఆయనే చూసుకుంటారు. మీకు సాంసారికంలో ఎన్ని కష్ట నష్టాలు ఒడిదుడుకులు ఉన్నా కూడా అవన్నీ మనకి స్వామిని పట్టుకున్నాక మెల్లమెల్లగా బయట పడిపోతాము. అందరూ ఏంటో అంటే పాపం నాన్న 108 సార్లు చదవాలమ్మా, లేదంటే 11 సార్లు చదవాలమ్మా, ఎన్నిసార్లు చదవాలమ్మా, ఇలా పాప మన వాళ్ళకు ఎన్నిసార్లు నేను చెప్పినా కూడా యూట్యూబ్లో చూస్తూ ఉంటారు. పాప మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అందుకు నేనేం చెప్తానంటే, మీరు ఎన్నిసార్లు అని కండిషన్ కాదు, మన మనసులో ఒక భాగం అయిపోవాలి. అది శ్వాస ధ్యాస ఒక భాగం అయిపోవాలి. నడుస్తున్నావు, నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళినా 4 సార్లు చదువుకోవచ్చు, 10 సార్లు చదువుకోవచ్చు. బస్ ఎక్కి ఊరు వెళ్ళేటప్పుడు ఒక 20 సార్లు. అలా మనం ప్రతిదీ ఇంకా అలా ఇలా చూడకుండా ఆ సిద్ధమంగళమో, దత్తనామమో, దత్తస్థమో ఏదైనా కానీ ఒక దాన్ని పట్టుకుండా ఎన్నిసార్లు అని కాదు అని చెప్పి పాపం మళ్ళీ మన వాళ్ళకి డౌట్ వస్తుంది. అందుకని నీ మాటల్లో కూడా చెప్తాను, అలాగా ఎన్నిసార్లు చదవాలనేసేది మొదలు ఫస్ట్ మీరు అది తీసేయాలి. ఎలా అంటే నిరంతరం స్వామిని చూడాలి, స్వామితో మాట్లాడాలి ఒక అమ్మలాగా. ఇంకో నేను అలాగే మాట్లాడతానండి, స్వామి ఏంటి ఈరోజు ఎన్ని పనులు ఉన్నాయి, ఎన్ని కార్యక్రమాలు చేసావు, ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు, ఇలా మీరు ఫస్ట్ మాట్లాడటం, స్వామితో మాట్లాడటం అలవాటు చేసుకోండి. తర్వాత ఇంకా అలా అలవాటు చేసుకుంటే మీరు ఇంకా ఏం చేయాలనేది ఆయనే చూపిస్తారు. రోజు కొంచెం ఒక్కసారి స్టార్ట్ చేయండి సిద్ధమంగళం. ఇన్నిసార్లు అన్నిసార్లు అని కాదు, భక్తి పెట్టండి, స్వామిని చూడండి, స్వామితో కూర్చోండి, స్వామితో మాట్లాడండి. కరెక్ట్, చాలా బాగా చెప్పావు నిజంగానే. ఆ సిద్ధమంగళ స్తోత్రాన్ని నీ నోటి ద్వారా అది కొంతమంది చాలా స్పీడ్గా చదివేసామమ్మా, 108 గంటలో చేసామమ్మా ఇలా చెప్తూ ఉంటారు. అలా మనకు ముందు స్వామికి అర్థం కావాలి, మనకు అర్థం కావాలి కదా. కాబట్టి ఒక్కసారి భక్తి చదివితే చాలు అని చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను. అయితే నీ నోటితో ఆ సిద్ధమంగళ స్తోత్రాన్ని మన వాళ్ళందరి కోసం కమ్మగా వినిపించినాను. అలాగే ఎలాగా అదే నీకు వచ్చు, అదే నీ రాగంలో నీ స్టైల్లో మన వాళ్ళకి వినిపించినాను. జై గురుదత్త, శ్రీ గురుదత్త. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి దివ్య సిద్ధ మంగళ స్తోత్రం. శ్రీమదనంతా శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదకండా శ్రీ విజయీ భవ, శ్రీ విద్యాధరి రాధ సురేఖా, శ్రీరాకీధర శ్రీపాదా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదకండా శ్రీ విజయీ భవ, మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా,
जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव सत्यऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव सवितृकाटक चयन पुण्यफल भरद्वाज ऋषि गोत्र संभवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव दो चौपाती देवलक्ष्मी गण संख्या बोधित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव पुण्यरूपिणी राजमाम्बसुत गर्भपुण्यफल सञ्जाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव सुमती नंदन नरहरि नंदन दत्तदेव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव पीठिकापुरा नित्यविहारा मधुमति दत्ता मंगलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव जय गुरुदत्त శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. నిజంగా చాలా అద్భుతంగా పాడావురా, చాలా బాగుంది. నువ్వు పాడుతున్నంతసేపు ఆ తన్మయంతో ఆయన వింటున్నాడు చూడు, ఒకసారి నవ్వుతూ కూర్చున్నాడు అనమాట. ఇంకా చెప్పాలంటే కురుపురంలో స్వామిని ఎత్తుకున్నాం కదమ్మా, వీడియోలో వెనకాల చూసి స్వామిని ఎత్తుకోవాలని ఈ వైబ్రేషన్స్ పొందాలని వచ్చానమ్మా నేను. నిజంగా చాలా అదృష్టం. ఇదిగో చూడు, ఆయన కోసం నువ్వు వదిలి ఉండడం కాదు, ఆయన నిన్ను వదిలి ఉండలేక మళ్ళీ పిలిపించుకున్నాడు అనమాట ఇక్కడికి. చాలా అత్యంత అద్భుతం. మీరు కూడా ఇలాగా ఆన్లైన్ క్లాస్ లో మేము గ్రూప్ లో జాయిన్ అయ్యాము అమ్మవారిది. మా ఫ్రెండ్స్ ని కూడా నేను చాలా మందిని జాయిన్ చేశాను. వాళ్ళంతా కూడా రోజు విని వాళ్ళకి కాల్ చేసి ఇన్ని రోజులు మేము ఎంతో మిస్ అయ్యాము, నిర్మలమ్మ అంటే ఇంత గొప్పగా చెప్తున్నారు, సత్సంగము వినిగొల్దు వినాలనిపిస్తుంది అసలు అనేసి రోజు కాల్స్ చేసి చెప్తున్నారు నాకు. అమ్మ సత్సంగం విన్నాను చెప్పు, అయిపోయిందా, అప్పుడే అయిపోయిందా అని. అసలు ఇంకా కాసేపు చెప్తే బాగుండు అమ్మ, ఇంకా కాసేపు చెప్తే బాగుండు, నెక్స్ట్ డే మళ్ళీ 3 ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తున్నాం మేమంతా. అసలు చాలా మీరు ఎవరైనా కూడా వినాలనుకుంటే, ఈ మార్గంలోకి రావాలనుకుంటే, దత్తుడు పాదాలు పట్టుకోవాలనుకుంటే మన అమ్మ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అమ్మ ఒకసారి మీ నెంబర్ చెప్పండి అమ్మ. అలాగేనమ్మా, 9490877575 అండి నా నెంబరు. అప్పుడప్పుడు ఒక్కొక్క యూట్యూబ్లో చెప్తూనే ఉన్నాను. పాపం చాలామంది చేరి జాయిన్ అయ్యారు. చాలామందికి కూడా ఆ యొక్క కష్టాలు పోగొట్టుకున్నారు. వాళ్ళకి ఎంతోమంది మనశ్శాంతిగా లేకున్నా వాళ్ళందరూ కూడా మన గ్రూప్లో జాయిన్ అయ్యి ఈరోజు ఎంతో ప్రేమతత్వాన్ని పొంది అందరూ చాలా లేసి కూర్చున్నారమ్మా. చాలా మంది చాలా ఫోన్ ద్వారా ఈ సిద్ధమాలను పట్టుకోండి, లేకుంటే దత్తుల మాటలు, శ్రీపాదవుల చరితామృతం కావచ్చు, ఇవన్నీ దత్తుల్లో మునిగి తేలుతున్నారమ్మా మన వాళ్ళందరూ కూడా. ఇది గత 3 సంవత్సరాలుగా జరుగుతుంది. అది మన అందరూ అదృష్టమే అండి. దత్తాన్ని పలకాలంటే అదేంటి వేల జన్మలు కాదు, కోట్ల జన్మలు కావాలన్నమాట మనకు. అలాంటి అదృష్టంలో మనం అందరం మునిగి తేలుతున్నాం అనమాట. కాబట్టి మీరందరూ కూడా ఒకవేళ ఇందులో ఏమి డబ్బేమి ఖర్చు పెట్టే పని లేదు. అది చాలామంది ఆన్లైన్ క్లాస్ అంటే డబ్బులు కట్టాలా అని అనుకుంటారు నాన్న శిరీష. మన మన దీనికి ఎటువంటి రూపాయి కూడా కట్టే పని లేదు. జస్ట్ చేస్తే ఆ లింక్ పంపిస్తాము. ఆ లింక్తో 3 నుంచి 4 వరకు హాయిగా దత్తుల గురించి శ్రీపాదాల చరితామృతం 40 అధ్యాయులు 40 దాకా జరిగిపోయినాయి. ఇలా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక మహాత్ముడి చరిత్ర. ఇలా అవధూతులన్నా, మహాత్ములన్నా, సిద్ధపురుషులన్నా నాకు చాలా ఇష్టం. నాతో కనెక్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా అలాగే ఇష్టం. ఆ ఇష్టంలో మన శిరీష్ కూడా ఒకటనమాట. నేను అసలు అనుకుంటాను, ఇలాంటి పిల్లలంతా తన వయసు అంతా 30 ఏళ్ళు అయితే తన వయసు దాని ఎలా ఉండాలి, సినిమాలని, లేదంటే యూట్యూబ్లని, లేదంటే తర్వాత ఇంకోటి టీవీలని ఇలా అడిక్ట్ అయిపోతారు. కానీ నిజంగా తను ఎందుకు నచ్చిందంటే, ఇప్పుడు ఎక్కడన్నా చూడు, అసలు నాకు విచిత్రం ఏంటంటే, నేను ఎక్కడ దత్తక్షేత్రంలో కనిపిస్తే నాకు అక్కడ కనిపించింది.
నాకు చాలా ఆశ్చర్యం అనమాట. ఏంటది తను అంత ఇంత అంటే అంత నేను కూడా ఒక ఇంచుమించు ఒక 30 years నుంచి భక్తికి వచ్చాను. కానీ ఆ పిల్లలు దాన్ని పెంచుకోవడం ఇలా కొంచెం అటు కొంచెం ఇటు వేయాల్సి వచ్చేది. కానీ అసలు అంత ఇదిగా తను అంటే ఇంకా అంటే పూర్తిగా భగవంతుడికి సరెండర్ అయిపోవడం నాకు చాలా నచ్చింది. శిరీష నీ విషయంలో చాలా అత్యంత అద్భుతం అమ్మ. పైగా బల్లార్లో ఉంటున్నావు కదా, అక్కడ ఉంటున్నావు. తర్వాత మన గురుపురం అని పెద్దగా గురుపురం వస్తుంది, పిఠాపురం వెళ్తుంది, గాన్గాపురం వెళ్తుంది. ఇవన్నీ ఇంట్లో భర్తను చూసుకుంటూ, తర్వాత అలాగే పిల్లల్ని చూసుకుంటూ, మరి అలాగే నీ యొక్క సాధన కొనసాగించుకుంటూ, నీ యొక్క వయసులో అందరికీ సాధ్యం కాదమ్మా. అది భగవంతుడి కృప లేనిదే, భగవంతుడి అనుగ్రహం లేనిదే, అలాగే దత్తుడు నన్ను పిలవందే మేము ఈ పని ఇవన్నీ చేయించుకోలేమమ్మా. నీకే కాకుండా పాప కూడా వచ్చి కదా సిద్ధమా? ఒకసారి పాప గురించి చెప్పు. మా పాప వాళ్ళు కూడా నేను 2013లోంచి అంటే సాయి మార్గంలో చిన్నప్పటి నుంచే ఉన్నాము. దత్త మార్గంలో నేను శ్రీ గురు చరిత్ర చదివింది 2013లో. మా పిల్లలు వచ్చి ఇంకా 2015-16 టైం నుంచి బాగా పట్టుకున్నారమ్మ స్వామివారిని. ఏ క్షేత్రంకి వెళ్ళాలన్నా ఫస్ట్ వాళ్ళే నాకన్నా ముందు ఉంటారమ్మ. అనుకోకుండా అమ్మ కూడా మన కురుపురం వచ్చారు. అక్కడ శ్రీగురు చరిత్ర మా పాపకి ప్రజెంట్ చేస్తారు ఒకళ్ళు. ఆ శ్రీగురు చరిత్రనే పట్టుకుని తను ఇప్పుడు పారాయణ చేస్తున్నాం. అది మెల్లిమెల్లి కూడుకుని ఇంగ్లీష్. అనుకోకుండా మీరు కూడా స్వామివారి మెళ్ళలో నుంచి తీసి మాల ఇచ్చారు పాపకి. స్వామి ఏమన్నారు ఇచ్చేసారు అంతే. ఏదో ఒక అద్భుతం అంటే ఒక్కటి కదమ్మా, చాలా లీలలు చేస్తారు ఆయన క్షేత్రానికి వెళ్ళినప్పుడల్లా. అనుకోకుండా తీసుకెళ్ళిపోతారు స్వామి దగ్గర. నిజం నాన్న, ఇక్కడ మనమంతా కూడా ఏం గ్రహించాలంటే మనమే కాదు సిద్ధమంగళ సూత్రం చదవడం, మన పిల్లలు వాళ్ళ పిల్లలు మనం కూడా చెప్పాను. అది అలా లింక్ అలా అవుతూ ఉండాలి, మనతోనే ఆగిపోకూడదు. మన పిల్లలు వాళ్ళ పిల్లలు ఇలా ఉండాలి. ఇప్పుడు నీకు భక్తి ఉంది కాబట్టి నీ పిల్లలకి వచ్చింది, తన భక్తి ఉంది కాబట్టి తన పిల్లలకి. ఇలా ఆ యొక్క వంశ పారంపర్యంగా ఆస్తులు కాదు రావాల్సింది, భక్తి కావాలి అని అంటూ ఉంటాను. నిజంగా మీ వంశ పారంపర్యంగా చూడండి, మీ అమ్మమ్మల్ని మీ తాత ఇలా చదవబట్టే మీకు వచ్చింది ఆ యొక్క అంటే వంశ పారంపర్యంగా మీది మీ పిల్లలకు వచ్చింది. దాని అలా ఆస్తులు కాదు, స్వామి యొక్క గుణగణాలు మనం పుచ్చుకొని చక్కగా మనం అంతా భక్తి మార్గంలో ఉంటే అంతా హాయేనమ్మా. ఇంకేమన్నా మన వాళ్ళ కోసం చెప్తావా నాన్న? నేనైతే దత్త మార్గంలోకి వచ్చాక చూసింది ఏంటంటే నిరంతరం స్వామివారి ఆరాధనలో మునిగి తేలిపోవడం. ఇంకా ఆయన లేకపోతే నేను లెగిసిన కానించి పడుకున్న కానించి లెగిసిన కానించి ఆయన నామస్మరణ అనుకోకుండానే నాకు నోట్లో వస్తుంది. అందరూ కూడా మీరు అలాగే ధరించండి. ఫస్ట్ స్వామిని పట్టుకోండి, ఒక్కసారి క్షేత్రానికి వెళ్ళండి. మీకు నచ్చిన పిఠాపురమో కురుబపురమో గాన్గాపురమో ఒక్కసారి మీరు అడుగు పెట్టండి. ఆ వైబ్రేషన్స్ మీకు వస్తే తర్వాత మీకు తెలుస్తుంది అసలు స్వామి ఏంటి, ఎలా తీసుకెళ్ళిపోతారు. మీరు వదిలినా ఆయన వదలరు, మిమ్మల్ని గట్టిగా పట్టుకుంటారు. వీలైతే అమ్మ చెప్పే సత్సంగాలు కూడా శ్రద్ధగా వినండి. అమ్మ చెప్పే సత్సంగాలు వింటే కూడా మీరు ఇంకా వదలరు. చాలా బాగా చెప్తారు అమ్మ. కారణానా మనము పోరాటం మన ఆరాటం అంతా ఒక్కసారి పట్టుకునేంత మళ్ళీ ఆయనే మనల్ని పట్టుకొని పద్దాక క్షేత్రాలు తీసుకెళ్తున్నారు కదా. లేదు ఒక్కసారి దత్తక్షేత్రానికి వెళ్ళడానికి అందరూ చాలా కష్టపడతాం, కానీ ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత ఇంకా ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాల్సిందే. మా ఫ్రెండ్ ఉందమ్మా ఇంకొకటి మల్లీశ్వరి అని, ఆ పాప వాళ్ళు శక్తి నగర్లో ఉంటారు యాక్చువల్లీ. పాపకు కూడా తెలియదు ఎక్కువ, తనకి అంత తెలియదు. ఈ మార్గంలోకి వచ్చాక నేను రోజు గురు చరిత్ర చదువుకుంటే మా ఇంటికి వచ్చి ఇలా కూర్చొని వింటా ఉండేది, చక్కగా ఆలకించేది అధ్యాయాలన్నీ. బాగుంది అంటే కురుపురం వెళ్ళాం ఇద్దరు. అప్పటి నుంచి తను ఇంకా కనెక్ట్ అయింది. ఇప్పుడు ఇంక నాకన్నా తన స్వామిని కుదరలేకపోతుంది. నెలలా కురుపురం వెళ్ళి దర్శనం చేసుకుంటారు. మన గ్రూప్ లో యాడ్ అయింది. తను కూడా వాళ్ళ హస్బెండ్ కూడా ఎప్పుడెప్పుడు మీద వస్తుందా, ఎప్పుడెప్పుడు ఇందామా అని చూస్తున్నారు. కానీ చాలా బాగా చెప్తున్నారమ్మా. అది ఏమి మాయో ఏం లేదో నిజంగా నాకు తెలియదు, కానీ మీరు చెప్పే ప్రతి విషయం ప్రతి మాట అసలు వినాలి. ఇంకా టైం అయిపోతుందా అని చూసుకుంటాను, అంత చక్కగా చెప్తున్నారమ్మా. అసలు అలా కనెక్ట్ అవుతున్నాం. మామూలుగా ఉంటాను స్వామి గారు పట్టుకునేప్పటికి ఏం మాయ చేశాడు అన్నట్లాగా దూరిపోయేసి అలా నాకు తెలియని పదాలు కూడా అర్థం చెప్పించేస్తూ అలా చెప్పించేస్తున్నాను. నిజంగానే ఏది నేను చేశానంటే అది అహం కదా నాన్న. జన్మజన్మల నుంచి మిమ్మల్ని ఇలా ఈ రోజు ఇలా సత్సంగాలు చెప్పిస్తున్నారు. అది వినేది మాకు భాగ్యం అమ్మ.
నిజం. సత్సంగం వినడం అది- ఏ జన్మలో మేము కూడా చేసుకున్న పుణ్యం అమ్మ నిజంగా. మీరంతా దత్త బిడ్డలుగా నా బిడ్డలు కావడం నా అదృష్టం నాన్న నిజంగా. అందుకే మీరు నా కూడా మాకు బిడ్డ దొరకడం మా అదృష్టం అందుకే అమ్మ. ఈ గ్రూప్ లో మన పేరే ఈ పేరు విని మనతో ఇంచుమించు ఒక 15 మంది దాకా నాకు ఫోన్ కాల్ చేసి మాట్లాడారు నాన్న. ఎందుకంటే ఏం పేరు? దత్త బిడ్డలు. అసలు మీకు ఎలా అనిపించింది ఆ పేరు పెట్టారని? చాలా మాకు ఆనందంగా ఉందమ్మా అని ఎంత మంది పంచుకున్నారంటే మాకు ఆ పేరు విని మేము కనెక్ట్ అయిపోయాం. ఆ పేరు విని దాంట్లో ఇంతమంది వింటే ఒక్కళ్ళు మాత్రమే నాకు నెగిటివ్ పెట్టారు. ఏమనంటే దత్తబిడ్డలు ఏంటమ్మా, దత్తబిడ్డలు మాకు అసలు నచ్చలేదు ఆ పేరు, ఇంకేదైనా పేరు మార్చుకోమ్మా అన్నారు. నా జీవితం, నా శ్వాస, నా ధ్యాస, నా మనమంతా ఇల్లే పిఠాపురం, గాణగాపురం, గురుపురం. స్వామి ఇక్కడ ఉన్న ఇంచి వైబ్రేషన్స్ ఇక్కడ మామూలుగా లేవండి. ఎవరైనా సరే అమ్మని కలవాలంటే గుడివాడ వచ్చేయండి ఒక్కసారి. ఇక్కడ నేను చేయాలమ్మా, నిద్ర చేస్తారు వచ్చి చాలా మంది అక్కడ పారాయణం చేసుకున్నామ్మా, మాకు స్వామి దర్శనం ఇవ్వలేదు అని కొన్ని చోట్లకి వెళ్తామమ్మా అని అన్నారు. అయితే వాళ్ళు ఎందుకో సడన్ గా ఇట్లా వచ్చి పడుకొని నిద్ర చేయండి అని చెప్పి నేను మామూలుగా నేను కూడా ప్రేమ దత్తుడు ఉంటాను కాబట్టి నా ఇల్లు అనుకోను, దత్తుడిది నిలయం అనుకుంటాను. అందుకని నా ఇల్లు. మన అమ్మ ఇంటికి కూడా, మన ఇంటికి కూడా చాలా మంది అవధూతలు వచ్చారు. అందుకే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అసలు నాకు ఒక ఇంటికి వచ్చినట్టు అయితే అనుభూతి కాదు, ఒక దత్తక్షేత్రంలో అడుగు పెట్టినంత అద్భుతమైన అనుభూతి కలిగిందమ్మా ఆ రోజు. అసలు నేను చెప్పలేను ఆ ఫీలింగ్ అయితే. అప్పుడు అమ్మ చెప్పారు, ఏంటమ్మా ఇంత వైబ్రేషన్స్ ఏంటి ఇంటి నిండా, ఇంత పాజిటివ్ ఎనర్జీ ఏంటంటే మన ఇంట్లో సిద్ధమంగళం అమ్మ అవధూతులంతా చాలా మంది వచ్చారని చెప్పారు కదమ్మా. చాలా మంది మహాత్ములు పీఠాధిపతులు ఏంటి నన్ను వెతుక్కొని నేను అడిగి కాదు, విఠల్ బాబా గారు వచ్చారు, వెంకయ్య అవధూత గారు వచ్చారు, చాలా మంది అవధూతల నిలయం, శ్రీ దత్తుడు నిలయం. అందుకని నిలయం. అవునా, అందుకే అందరు ఎవరినో వచ్చి నిద్ర చేస్తే తప్పకుండా మన ఇంట్లో నిద్ర చేస్తే అసలు అంటే చెప్తే ఏదో లాగుంటుంది. అందుకే నేను చాలా విషయాలు చెప్పను. పడుకు నిద్ర చేస్తే వాళ్ళు తప్పకుండా దత్తుడు దర్శనం కూడా పంపించారు. ఎందుకు ఇవ్వరమ్మా, ఇస్తారు ఇస్తారు. వాళ్ళు పొద్దులేసి అంటారు, మాకు లత అని స్వర్లత అని కర్నూలు అమ్మాయి పిఠాపురంలో పారాయణ వచ్చింది. తర్వాత చాలా ఇది సరే వస్తూ అమ్మాయికి ఇక్కడ పడుకుంది మన ఇంట్లో. సరే నేను వదిన అంటున్నాను. సరే అది ఎన్నిసార్లు పిఠాపురం వెళ్ళాను, నేను ఇలా దర్శనం చేసుకున్నాను, నేను వారం రోజులు ఉన్నాను, నాకు దత్తుడు ఎందుకో దర్శనం ఇవ్వలేదు అని తను పాపం ఏడ్చింది మన ఇంట్లో. నేనన్నాను అసలు నువ్వేం ఫీల్ అవ్వద్దు, వెళ్ళిపోయి హాయిగా వెళ్ళి ఆ మహాత్ముల గది వెళ్ళి పడుకున్నాను. ఒక బెడ్రూమ్ అంతా మహాత్ములు పడుకుంటారు, మేము పడుకో ఆ గదిలో మహాత్ములకి ఇచ్చేస్తాను, మహాత్ములు ఎవరు వచ్చినా సరే ఇక్కడ పడుకుంటారు అని చెప్పి అంటేను అప్పుడు సరే అని పడుకుంది. పొద్దున్న లేసి వచ్చేసి నా దగ్గరికి వచ్చేసి ఓ అని పట్టేసుకుంది. ఏమంటే దత్తుడు కనిపించాడు అని చెప్పేసి మొత్తం ఆ యొక్క లీలంతా చెప్పుకొచ్చింది. అందరూ అంటే ఎందుకు అంటే మన ఇంట్లో ఆ యొక్క మహాత్ములు వచ్చారు కాబట్టి మన గొప్పతనం కాదు. అలాగే గాంగాపురంలో నాన్న మీకు ఒక అద్భుతం చెప్తే, గాంగాపురంలో ఒక ఆయన తెల్లవారుజాము నేను 3ంటికి కూర్చొని పాదుక దర్శనం చేసుకున్నాడు. కూర్చొని నా నృసింహాష్టకం సిద్ధమడుగులు గట్టిగా గుడి ఎగిరిపోయేలాగా చెప్తా. నేను ఎక్కడ నక్షత్రానికి వెళ్తే మెల్లగా చదువుకోవడం ధ్యానం చేయడం అలా ఉండదు, అది కొత్త చేస్తాను. కానీ ఎక్కువ అంతా వినిపించుకోవాలి, ఎక్కడెక్కడ దేవదంతా నివసిస్తారు కదా వాళ్ళందరికీ వినపడాలని ఏదో గట్టిగా అలా అర్చేస్తుంటాను. గొంతు పోతున్నాడు అనుకోను, అలా అర్చేస్తాను. అప్పుడు గుళ్ళో నేను గాంగాపురంలో చేస్తూ ఉంటే ఒక ఆయన అన్నారు, వెనకాల ఎవరో కూర్చొని, నాకు తెలియదు ఆయన ఎవరు, అమ్మ నృసింహ అష్టకం చదవా అన్నాడు. సరే నేను ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే ఒక ఆయన ఎవరు కూర్చున్నాను. వెంటనే ఎందుకు కోటి తేజక్కర్ అని ఓ గట్టిగా చెప్పేస్తున్నాను. చెప్పినారు మళ్ళీ నా ముందుకు వచ్చేసి నా ఒళ్ళో పడుకునేస్తారనమాట. ఆయన పడుకునేసినాక నా ముందు నాతో వచ్చిన వాళ్ళకి 8 మంది ఉన్నారు ఆడవాళ్ళు, అందరూ ఒకలా ఉంటారు కదా, ఇదేంటి ఎవరో వచ్చేసి నిర్మలం ఒళ్ళో పడుకున్నారు అని అనుకుంటారు. అప్పుడు నేను అసలు అలాంటి స్థితి నేను దాటేశాను. వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు ఇది నాకు లేదు. అప్పుడు ఆయన వచ్చేసి పడుకున్నాడు. పడుకున్న తర్వాత అమ్మ అన్నారు, పైకి లేసి వాళ్ళు తల్లి ముడుతూ ఉన్నాను. పైకి లేసి కాసేపు కూర్చొని అన్నారు, అమ్మ మరి ఒక 3 రోజుల క్రితం నాకు దత్తుడు కలలో కనిపించి ఒక డివైన్ మదర్ నీకు పంపిస్తున్నాను అని చెప్పారు. ఆ డివైన్ మదర్ మీరే అని చెప్పేసి ఇప్పుడు నాకు అర్థమైందమ్మా దత్తుడు అని చెప్పేటప్పటికి నాకు ఒళ్ళంతా చాలా ఇదైపోయేసి ఇంకా అప్పుడు నువ్వు నాకు తల్లివమ్మ అన్న పాపం. అంటే ఆయన పెద్ద ఆయనే, అయితే నా బిడ్డవమ్మ నువ్వు నాకు తల్లివమ్మ అని. అయ్యో పర్వాలేదండి, ఆయన ఏం నెంబర్ లేదు, ఆయన ఎలా దత్త, ఆయన ఎలా దత్త ఇది అనుకుంటున్నారు, మనలాగా ఫోన్లు ఇలా కూడా కాదు. ఆయన ఫోన్ లేదు, ఆయన దగ్గర డబ్బులు లేవు, ఏమి లేవు, ఓన్లీ ఒక తుండేసుకొని ఒక పంచ కట్టుకొని చిన్నది ఏదో కట్టుకొని వచ్చేసినాడు. అంటే ఏదో వ్యాపారంలో లాస్ అయిందంట, గుంటూరు అంటే అయింది, లాస్ అయిందంటే ఇంక వాళ్ళ భార్య గురుచరిత్ర ఆయన ఒళ్ళో పెట్టిందంట. ఇప్పుడు కూడా నాకు కాంటాక్ట్లో మాట్లాడతాడు. అప్పుడు గురుచరిత్ర ఆయన ఒళ్ళో పెట్టేసిందంట. ఆ గురుచరిత్ర పట్టుకొని ఆయన దత్తక్షేత్రాలు మొత్తం సాధన ఎన్నో సంవత్సరాలు చేసుకుంటూ ఉన్నాడు.
దాంట్లో భాగంగా నేను దత్త దర్శనాలు ఇలా కలిగితే నన్ను ఆయన కలిసి మాట్లాడి ఇప్పుడు నేను మళ్ళీ నేను రండి మీరు సంఘం దగ్గర తీసుకెళ్లి కార్లు అక్కడ కూర్చొని మాట్లాడు మళ్ళీ ఆ మాట్లాడిన సేపు నా ఒళ్ళోనే పడుకుంటాడు. ఇంకా ఆయన అప్పచెప్పారు దత్తుడు పడుకొని అప్పుడు ఇంకా వెళ్ళొస్తాం నాన్న ఇంకా చాలాసేపు అయింది పొద్దున మేము ఆరుకంతా బయలుదేరేసారని డబ్బులు తీసి 1500 ఇట్లా తీసి ఇట్లా ఇచ్చాను. నాకెందుకమ్మా డబ్బులు వద్దమ్మా డబ్బులు కూడా తీసుకోలేదు. ఏం చేయాలా అంటే ఎందుకు చెప్తాను ఈ మాట విషయం ఉంది కాబట్టి చెప్తాను. అప్పుడు సరే ఆ డబ్బులు తీసుకోలేదు. సరే కారెక్కి నాకు ఆయన వదిలి బుద్ధి కలదు, నాకు ఆయనకి నన్ను వదిలి బుద్ధి కాదు, రాకి తప్పదు వచ్చేసాను. నాకు బాధ ఏంటి ఇంటికి వస్తాను నాతో చెప్పాను ఏమండి ఇలా జరిగింది అని చెప్పంటే ఆనందపడ్డా అయిపోయింది. తర్వాత ఆయన నెంబరు మరి లేదు కదా, సరే నా ఫోన్ లేదు కదా ఆయన చేయాలంటే దత్తుడు ఇలా దర్శనం ఇచ్చాడు అని నేను ఆనందపడిపోతున్నా. తర్వాత ఒక నెల రోజులకి పిఠాపురంలో కనిపించాడట. నేను వెళ్ళలేదు, నాతో వచ్చారు 8 మంది. వాళ్ళలో ఒక అబ్బాయి పిఠాపురం వెళ్తే మీరు అమ్మకి ఆ రోజు కనిపించారు కదండి నిర్మలమ్మ కంటే అవును అంటే అయ్యో అమ్మ నీ కోసం వెతుకుతోంది, అమ్మిలా కాల్ చేయాలని చెప్పి అనుకుంటాంది, మరి నెంబర్ లేదు కదా మీ దగ్గర అనుకుంటే అప్పుడు ఆ అబ్బాయి నెంబర్లో చేసి దీనికి ఇచ్చారు. అమ్మా బాగున్నావా వెంటనే ఒక షాక్ అనమాట. ఇదేంటిది సరే నాన్న రండి మీరు రండి మన ఇంటికి అంటే లేదమ్మా కర్నూలులో నాగానందన అవుతున్నారమ్మా, నేను ఆవిడ అది కలిశాను, అది ఒకసారి చెప్తాను మీతో. అయితే ఆయన దగ్గరికి ఆయన పుట్టినరోజమ్మా నేను కర్నూలు వెళ్ళాలి ఏమనుకోవద్దమ్మా పర్వాలేదు నాన్న అలాగే అని చెప్పేసి అన్నా. అప్పటికైనా మీ నెంబర్ అన్నట్టు నెంబర్ తీసుకుంటా కానీ ఏ నెంబర్కైనా చేస్తావా ఆయన ఫోన్ లేదు అని సరే నా నెంబర్ అని తీసుకోండి మీకు ఎవరి దగ్గర చేయాలంటే ఒకసారి నేను నెంబర్ అంతా మాట్లాడండి అని చెప్పాను. అయిపోయింది. అయిన తర్వాత మరి ఆయన ఇళ్ళలా కనుక్కున్నాడు ఏమో తెలియదు. కరెక్ట్గా కర్నూలులో ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని ఏదో చెప్పి కరెక్ట్గా మన ఇంటి తలుపు తట్టాడు అనమాట. తలుపు తట్టడం మేము లోపల నుంచి వచ్చి తలుపు తీయడానికి గుమ్మం ముందు ఆయన చూడమా. అప్పుడు వెంటనే చాలా ఆనందం వేసిపోయి ఇదేంటి అని లోపలికి వచ్చాను. లోపలికి వచ్చి మా వారు లోపల నుంచి బయటకు వచ్చి ఇట్లా నిల్చున్నా. నిల్చోగానే వెంటనే మా చుట్టూ ప్రదక్షిణ ఆయన చేసి మా కాళ్ళకి ఆయన నమస్కరించి అమ్మ ఇది నాకు రాగానే నాకు ఒక పిఠాపురంలో దర్శనం ఇచ్చిందమ్మా మన ఇల్లు, ఇది మామూలు గృహం కాదమ్మా, నిజంగా పిఠాపురం నుంచి నేను వస్తున్నాను, నాకు ఆ దర్శనం నాకు కలిగిందమ్మా ఇంట్లోకి ఇక్కడికి రాగానే మీరు నాకు సాక్షాత్తు దత్తుడిచ్చిన అమ్మా నాన్నమ్మ అని చెప్పేసి మా చుట్టూ ఆయన ప్రదర్శన చేసి ఆ వచ్చిన ఆయన 10 రోజులు ఎలాగే ఉండిపోయాడు అనమాట. అలా గిరినార్ నుంచి వచ్చారు 15 రోజులు ఉన్నారు. ఇలా వాళ్ళకి నేను అనుకుంటా మనసులో వీళ్ళు ఇంకా వెళ్ళరా అని కూడా మనసు అనుకుంటా ఒక్కోసారి, అంటే నెగిటివ్ కాదు వాళ్ళకి ఇంకా ఉండిపోతారా అని అనిపిస్తే వాళ్ళు లేదమ్మా ఒక్కరోజు ఉండాలని వస్తారు. వాళ్ళంతా 10 రోజులు కదలమన్నా కూడా కదల అంటే మన శక్తి కాదు. అందుకే దత్తశక్తి పాహిమ దత్తశక్తి రక్షమ అని దత్తశక్తి ఉన్న చోట ఆ దత్తుడు మనం కదలనివ్వక ఎప్పుడు మనం అంటి పెట్టుకుని ఉంటాడు, వచ్చిన వాళ్ళు కూడా అంటి పెట్టుకుని ఉంటాడు. శిరీష నేను సడన్ గా వచ్చాను అమ్మ దగ్గరికి, ఉన్నారా లేరా అనుకుంటా. అమ్మ హోమాలు అవి చేస్తారు, సిద్ధమంగళాలు అవి చెప్తా ఉంటారు కదా, సడన్ గా ఉన్నానమ్మా అన్నారు. ఈ రోజు మిమ్మల్ని మీరు మన ఇంటికి రావడం తర్వాత వచ్చి నాకు ఏంటంటే మీరు చాలా మంచి స్థితిలో ఉన్నారు కదా, చిన్న పాప పైన అలా మంచి మాలాంటి వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఈ స్థితిలో రావడం గొప్ప కాదు, మీలాంటి వాళ్ళు అలా రావడం నాకు నిజంగా చెప్తున్నాను కదా చాలా ఆనందం. మీలాంటి వాళ్ళు ఎంతో చిన్న మంది పిల్లలకి అంత ఆదర్శం కావాలి అని చెప్పి నాకు చాలా మనసులో నిజంగా కోరికమ్మ. ఎందుకంటే మాకు పెద్ద వయసు వచ్చేసింది, ఇంకా మా జీవితం ఎంతకాలం ఉందో ఏమో మాకు తెలియదు కదా. పోసుకుని ఉండాలి, ఇంకా ఇంకా సత్సంగాలు చెప్పాలి, ఇంకా ఎంతో మందిని మోటివేట్ చేయాలి. అందుకని మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి, మీలాంటి వాళ్ళు చెప్పాలి, పిల్లలు భక్తులకి రావాలి అని నిజంగా నాకు చాలా ఆనందం వేసిందమ్మా. అలాంటి భక్తి పర్రాలతో ఒక యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మన విషయాలు అందిస్తున్నామంటే ఇది కూడా నేను దత్త ఆజ్ఞగా దత్త అనుగ్రహంగా భావిస్తూ నేను మిమ్మల్ని కలవడం కూడా నేను మహా ఆనందంగా భావిస్తూ శిరీష చాలా అత్యంత అద్భుతం నాన్న. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. జయ గురుదేవ దత్త, జయ గురు దత్తమ్మ.